హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో వైద్య ఆరోగ్య శాఖలో 4000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరో వారం రోజుల్లో 2030 పోస్టులతో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మిగతా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి కూడా తర్వాత నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఈ అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. నవంబర్లోనే పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. జాబ్ క్యాలెండర్లో కూడా మనకి అదే విధంగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లో కూడా నవంబర్ 10వ తేదీన ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టుగా ముందుగానే ప్రకటించడం అయితే జరిగింది. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ భర్తీ చేసే 308 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అయితే లేరు. దీనికి సంబంధించి తాజాగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన యాప్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ప్రస్తుతం ఆన్లైన్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఈ క్లాసెస్ అనేవి చాలా తక్కువ ఫీజుతో అయితే మీకు ప్రస్తుతం ఇస్తున్నాము. ఆఫర్లో భాగంగా 1000 రూపాయలకి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఇప్పుడు కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఉచితంగా టెస్టులు కూడా యాడ్ అయితే అవుతాయి. ఆల్రెడీ ఆ టెస్టులు కూడా యాప్లో ఈ కోర్సులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ కోర్సు, మీ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంతవరకు కూడా ఏ కోర్సు తీసుకోకపోతే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. చూసిన తర్వాతనే మీకు కోర్స్ తీసుకోవచ్చు. మిగతా రకాల ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ లేదా టెస్ట్ సిరీస్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. కొద్ది రోజుల్లోనే ఆ అప్డేట్స్ అన్ని కూడా యాప్లో పెడతాము. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రోజు వచ్చినటువంటి తాజా న్యూస్ చూసుకున్నట్లయితే ఆయుష్ డిపార్ట్మెంట్లో 308 పోస్టులకు నియామకానికి జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నెలలోనే ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. నవంబర్లోనే పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు లేరు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ కోర్సే లేదు. సో అభ్యర్థులు కూడా లేరన్నమాట. కాబట్టి ఈ ఉద్యోగాలను ఇతర రాష్ట్ర అభ్యర్థుల్లో భర్తీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు. డీటెయిల్డ్గా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతిలో ఫార్మసిస్ట్ ఉద్యోగానికి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ కోర్సును కనీస విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఏ విద్యా సంస్థలలో ఈ కోర్సు అనేది ఇప్పటి వరకు లేదు. కోర్సు చదివిన అభ్యర్థులు అసలే లేరు. కానీ రాష్ట్రంలో ఆయుష్ దవాఖానాల్లో ఉన్న 308 ఖాళీ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 308 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది. విచిత్రం అనిపించినా ఇదే నిజం. కొందరు అధికారుల నిర్వాహకంతో రాష్ట్రంలోనే ఇప్పటి వరకు లేని కోర్సు అర్హతతో ప్రభుత్వం ఆయుష్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఖాళీల భర్తీపై సర్కార్ నజర్ అని చెప్పి ఇవ్వడమే జరిగింది. అంటే మనకి హెల్త్ డిపార్ట్మెంట్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా కసరత్తు చేస్తూ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోందని చెప్తున్నారు. అయితే ఈ ఫార్మసీ ఇన్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో మే 29వ తేదీన జరిగిన ఆయుష్ శాఖ సమీక్ష సమావేశంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగిందని ఆయుష్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం ఒక కమిటీ నియమించి పక్క రాష్ట్రాల్లో ఉన్న సిలబస్ను పరిశీలించి 40 మందితో కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు విజయక్రాంతికి తెలిపారు. అయితే 2024 మే 29వ తేదీన రాష్ట్రంలో ఫార్మసీ ఇన్ డిప్లొమా కోర్సు లేదని, ఆ కోర్సు అభ్యసించిన అభ్యర్థులు ఒక్కడు కూడా లేరని ప్రభుత్వానికి తెలిసిన 2024 ఆగస్టు 2వ తేదీన ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో 308 పోస్టులకు భర్తీ చేయబోతున్నట్టుగా ప్రకటించడంపై నిరుద్యోగులు ఆందోళన
ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థులతో 308 పోస్టులను భర్తీ చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగులు ఆరోపిస్తున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఆయుష్లో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ఇన్ సర్వీస్లో వచ్చిన అభ్యర్థులకు 6 నెలల పాటు థియరీ, 6 నెలల పాటు ప్రాక్టికల్ అనుభవంతో కూడినటువంటి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ను పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ట్రైనింగ్ సర్టిఫికేట్ జారీ చేసి నిబంధన మాత్రమే రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ పోస్టుకు కనీస విద్యార్హతలుగా 2 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన డిప్లొమా ఇన్ ఆయుష్ కోర్సును కనీస విద్యార్హతగా పేర్కొంటూ 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 147ను జారీ చేసింది. అలాగే ఆయుష్లో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ కోసం 2022లో కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పుడైతే అప్పచెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుకు నియామక బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ కోర్సు ఎప్పటివరకు రాష్ట్రంలోనే లేదనే విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖలు రాయడంతో పాటు గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫార్మసీ ఇన్ డిప్లొమా ఆయుష్ కోర్సు అభ్యసించిన అభ్యర్థులు లేని కారణంగా రాష్ట్రంలోని పలు దవాఖానాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఫార్మసిస్టులకు శిక్షణ ఇచ్చి అర్హులుగా గుర్తించాలని అప్పుడు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిన ఆయుష్లో ఫార్మసిస్టులుగా 10వ తరగతి అర్హతతో కాంపౌండర్ పేరిట చేరినటువంటి వారు ఫార్మసిస్టులుగా కొనసాగారు. అనంతరం 2005 నుంచి వీరిలో ఇంటర్ సైన్స్ అంటే బైపీసీ గ్రూప్ అర్హత ఉన్న వారిని ఫార్మసిస్టులుగా మార్చారు. గత 17 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఫార్మసిస్టులుగా కొనసాగుతున్నటువంటి తమకు అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ మాదిరి కోర్సును 5 ఏళ్లలో పూర్తి చేయాలనే నిబంధన పెట్టి విద్యార్హతలకు నుంచి తమను మినహాయింపు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. లేని పక్షంలో 17 ఏళ్ల కాంట్రాక్ట్ సర్వీసును గుర్తించి ప్రత్యేకంగా మార్కులు ఇవ్వాలని నిబంధనలను సడలించి ఆయుష్ ఫార్మసిస్టుకు తమను కూడా అర్హులుగా గుర్తించాలని ఈ 421 మంది కాంట్రాక్ట్ ఫార్మసిస్టులు అయితే కోరుతున్నట్టుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వీరందరూ కూడా ఆ పోస్టులకు మాకు ఎలిజిబిలిటీ ఇవ్వండి అని చెప్తున్నారనమాట. లేదన్నట్లయితే 17 ఏళ్ల కాంట్రాక్ట్ సర్వీస్ను ప్రత్యేకంగా గుర్తించి వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కూడా వాళ్ళైతే అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విడుదల చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్లో ఏ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారనేది ఇస్తున్నారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, అలాగే ఆయుష్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించి అర్హులైనటువంటి వారు లేరు అని చెప్పి మనకి ఇక్కడ తాజాగా వచ్చినటువంటి న్యూస్ అయితే వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతం ఈ కోర్సు ఏ ప్రభుత్వ కాలేజీలో కానీ ఏ ప్రైవేటు కాలేజీలో కానీ లేదు అని, కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హులైన వారే ప్రస్తుతం రాష్ట్రంలో లేరు అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ అనమాట. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.